బంగారంతో పాటు వెండి కూడా కొండెక్కుతోంది. సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర 1,40,000కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటికే 1,50,000కు పెరిగింది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ కొత్త రికార్డును సృష్టించింది. మల్టీ కమ్యూడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ డెలివరీ కాంట్రాక్ట్ ధర 3,528కి చేరింది. అంటే దాదాపు 2.63% పెరిగినట్టు. ప్రస్తుతం ఈ ధర 1,37,530 రూపాయలకు చేరింది. 2026 మార్చి కాంట్రాక్ట్ రేటు 3,431 రూపాయలు పెరగడంతో వెండి ధర 138,847కు ఎగబాకింది. అంతర్జాతీయంగా దీని ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ రేటు ఒక దశలో $45 పైకి చేరి కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. గతేడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాదిలోనే ధరలు బాగా పెరిగాయి. గతేడాది చివరి నాటికి ఢిల్లీ మార్కెట్లో 89,700 స్థాయిలో ఉన్న కిలో వెండి ధర ఈ ఏడాదిలో ఇప్పటికే 50,300 రూపాయలు పెరిగింది. అంటే ఏకంగా 56% ధర పెరిగింది. ఒక ఏడాదిలో వెండి ధరలు 50%కి పైగా పెరగడం ఇదే తొలిసారి. గడిచిన 10 ఏళ్లలో వెండికి ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కూడా. ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పెరగడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫెడ్ రేట్లు తగ్గుతున్న సమయంలో డాలర్, యుఎస్ బాండ్ల రిటర్న్ల రేట్ల తగ్గడంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తున్నారు. పారిశ్రామిక రంగాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వెండి వినియోగం పెరగడం కూడా వెండి ధర మెరుగుదలకు మరో కారణం. ఇక దేశీయంగా పండగ సీజన్ కావడం, రూపాయి క్షీణత కూడా వెండి ధరలను మరింత పైకి ఎగబాగుతోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధర కొండెక్కి కూర్చుంది.